హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం గర్భశత్రువులు అనే కథ చెప్పుకుందాం. పూర్వం రాఢా నగరాన్ని ఉగ్రభట్టు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు మనోరమ అని భార్య ఉండేది. భార్యాభర్తలిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఇలా ఉండగా ఒక రోజున దూరదేశం నుంచి ఒక నటకుల బృందం వచ్చింది. రాజుగారి ఎదుట సముద్రమదనం అనే నాటకం ఆడారు. దేవతలు దానవులు కలిసి పాలసముద్రాన్ని మధించిన పిమ్మట మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి అమృతం పంచిపెట్టే సన్నివేశంలో మోహిని పాత్రను లాస్యవతి అనే పిల్ల నాటకాలాడించేవాడి కుమార్తె ధరించింది. లాస్యవతి నిజంగా నవమోహిని. ఆమె చక్కదనము అభినయము చూసి ఉగ్రభట్టుకు ఆమె యందు ప్రేమ ఏర్పడింది. తనకు ఆమెనిచ్చి పెళ్లి చేయమని నాటకం ఆడించిన మనిషిని కోరాడు. ఆ దరిద్రుడికి అంతకంటే కావాల్సిందే ఉంది. అతను వెంటనే ఒప్పుకున్నాడు. లాస్యవతి రాఢానగరపు రాజుకి చిన్న భార్య అయింది. కొంతకాలానికి మనోరమకి ఒక కుమారుడు, లాస్యవతికి ఒక కుమారుడు కలిగారు. మనోరమ కుమారుడికి భీమభట్టు అని, లాస్యవతి కుమారుడికి సమరభట్టు అని రాజు నామకరణం చేశాడు. ఇద్దరిలో భీమభట్టు కొంచెం పెద్దవాడు. ఇద్దరు రాజకుమారులు పెరిగి పెద్దవారై వచ్చేటప్పుడు ప్రతి విషయంలోనూ భీమభట్టు సమరభట్టు కంటే ఎక్కువగా ఉంటూ వచ్చేవాడు. ఇది చూసి సమరభట్టు అన్నపై అసూయగా ఉండేవాడు. ఒకనాడు వారిద్దరూ కుస్తీ పందెం పడుతూ ఉండగా సమరభట్టు తన అన్నను ఉద్దేశపూర్వకంగా గొంతు మీద కొట్టాడు. వస్తుతః బలహం కలిగిన వాడైన భీమభట్టు మండిపడి సమరభట్టును చావచిత కొట్టేశాడు. ముక్కు నోట్లో రక్తం కక్కుతూ సమరభట్టు కింద పడిపోయాడు. అతని స్నేహితులు సమరభట్టును తల్లి వద్దకు చేర్చారు. లాస్యవతి కొడుకు స్థితి చూసి గొల్లున ఏడవసాగింది. ఇంతలో రాజు అక్కడికి వచ్చి జరిగిన సంగతి తెలుసుకున్నాడు. భీమభట్టు అవకాశం దొరికినప్పుడల్లా నా కొడుకుని ఇలా కొడుతూనే ఉన్నాడు. నేను మీతో చెప్పడం లేదు, ఎప్పుడో పిల్లవాడిని చంపేస్తాడని నాకు భయంగా ఉంది అని లాస్యవతి రాజుతో చెప్పుకొని ఏడ్చింది. రాజుకు తన చిన్న భార్య పైన ఆమె కొడుకు పైన మమకారం జాస్తి. అందుచేత ఆయన తన పెద్ద కొడుకును అంతఃపురం వదిలి వెళ్ళిపోమని, ఇంకెక్కడైనా బతకమని ఆజ్ఞాపించాడు. ఈ సంగతి విని పెద్దరాణి మనోరమ కన్నీరు పెట్టుకొని భీమభట్టుతో, నాయన, నీ మీద చిన్నరాణి కానీ ఆమె కొడుకు కానీ ఏ చాడీలు చెప్పినా రాజు నమ్ముతాడు. అందుచేత నువ్విక్కడ ఉండడం క్షేమం కాదు. అంతఃపురం వదిలి ఎవరి పంచనో ఉండవలసిన కర్మ నీకేం పట్టింది? పాటలీపుత్రం వెళ్ళు, మీ తాతగారింట్లో ఉండు. వాళ్ళకి మగ సంతానం లేదు కనుక నిన్ను పువ్వుల్లో పెట్టుకుని పెంచుతారు అని చెప్పింది. భీమభట్టుకు ఆగ్రహం కలిగింది. ఇదేంటమ్మా, సమరభట్టుకు భయపడి నేను దేశం వదిలి పారిపోతానా? క్షత్రియ బిడ్డను కానా నేను? వాడు నన్నేమీ చేయలేడు. నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు. అలా అయితే నీకెంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను. నీకు కావలసిన బలాలను నువ్వు పోగు చేసుకో. అవసరం వస్తే వారు నీకు అండగా ఉంటారు అన్నది మనోరమ. వద్దమ్మా, నేను ఆ పని చేయడం రాజద్రోహంగా కనిపిస్తుంది అంటూ భీమభట్టు తల్లి వద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు. రాజు పెద్ద కొడుకుని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడని తెలియగానే ప్రజలు రాజుని నిందించారు. ఎందుకంటే సమరభట్టు ఏ విధంగానూ రాజ్యార్హుడు కాదని ప్రజలు ఎరుగుదురు. అందుచేత వారు చందాలు వసూలు చేసి భీమభట్టుకు చక్కటి వసతి సౌకర్యాలు నౌకర్లు ఏర్పాటు చేశారు. భీమభట్టుకు ప్రజల అండ ఎంతగా ఉన్నా సమరభట్టుకు రాజు అండదండలున్నాయి. అందుచేత అతను తన అన్నను చంపించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఇది చూసి శంఖదత్తుడనే యువకుడికి చాలా బాధ కలిగింది. శంఖదత్తుడు రాజకుమారుల ఈడువాడే, అన్నిటికీ మించి అమిత పరాక్రమవంతుడు. అతనికి రాజభటులిద్దరితోనూ స్నేహం ఉంది. అందుచేత ఒకనాడు అతను సమరభట్టును చూడ్డానికి వెళ్ళి, నీకు మీ అన్నతో జగడం ఎందుకయ్యా
అతని మీద నీ పరాక్రమం ఎందుకు పనికిరాదు సరికదా. అతనికి అపకారం చేయాలని ప్రయత్నించడం వల్ల నీకు మరింత అపకీర్తి అని మందలించాడు. ఆ మాటలు విని బుద్ధి తెచ్చుకోవడానికి బదులు సమరభట్టు శంఖదత్తుణ్ణి నానా తిట్లు తిట్టసాగాడు. సరే, నీకు ఒక మంచి సలహా విషంగా మారింది. కానీ ఒకటి తెలుసుకో, నీకు భీమభట్టు గర్భశత్రువయ్యే పక్షంలో నన్ను కూడా అలాగే జమ కట్టుకో. ఎందుకంటే ఈనాటి నుంచి నేను నీకు మిత్రుణ్ణి కాదు. ఇద్దరికీ మిత్రుడిగా ఉండడానికి ప్రయత్నించినందుకు నువ్వు నన్ను చాలా తేలిక చేసి మాట్లాడావు. దీనికి ఫలితం నువ్వు తప్పక అనుభవిస్తావు అని శంఖదత్తుడు వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొద్ది కాలానికి రాఢానగరానికి ఒక వర్తకుడు ఒక పంచకళ్యాణి గుర్రాన్ని అమ్మడానికి తెచ్చాడు. ఈ సంగతి తెలియగానే శంఖదత్తుడు ఆ గుర్రాన్ని భీమభట్టు కోసం బేరం కుదిర్చాడు. ఈ మాట సమరభట్టు దాకా వెళ్ళింది. అతను తన అనుచరులతో వర్తకుడి దగ్గరకు వెళ్ళి, ఏమయ్యా, ఈ గుర్రాన్ని నేను రెట్టింపు ధరకు కొంటాను, దాన్ని నాకే ఇచ్చేయి అని మహాదర్పంగా అడిగాడు. బాబు, వర్తకంలో నీతి పాటించాలి. ఒకరికి ముందుగా మాట ఇచ్చిన గుర్రాన్ని ధనాశ చేత మరొకరికి ఏ విధంగా అమ్మేది అన్నాడు వర్తకుడు. అంత నీతిమంతుడువా? ఒరే, చూస్తారంటరా, గుర్రాన్ని తీసుకుపదండి అని అనుచరులతో చెప్పాడు సమరభట్టు. అనుచరులు గుర్రాన్ని తీసుకుని బయలుదేరారు. ఈ సంగతి భీమభట్టుకు శంఖదత్తుడికి తెలిసింది. వారిద్దరూ కత్తులు దూసి వచ్చారు. సమరభట్టు అనుచరులకు వారిద్దరికీ మధ్య యుద్ధం జరిగింది. ఇద్దరూ కలిసి సమరభట్టు అనుచరులను చంపేశారు. తన ప్రాణానికి ఎసరు వచ్చిందని గ్రహించి సమరభట్టు పారిపోసాగాడు. కానీ శంఖదత్తుడు పులిలా పరిగెత్తి సమరభట్టును చేజిక్కించుకొని అతని జుట్టు పట్టుకొని వంచి ఖడ్గంతో తల నరకబోయాడు. ఇంతలో భీమభట్టు వచ్చి, వాణ్ణి చంపకు, చంపితే పాపం మా నాయన ఏం కాను, అసలే ఇప్పుడు ఆయనకు ఉన్నదే ఒక్క కొడుకు అన్నాడు వెట్టకారంగా. శంఖదత్తుడు బతికిపోయావు పో అని సమరభట్టును విడిచిపెట్టాడు. సమరభట్టు ఎకాఎకిన తండ్రి వద్దకు పోయాడు. భీమభట్టు తన అనుచరులను చంపి తనను కూడా చంపడానికి ప్రయత్నించి తాను కొనుక్కున్న పంచకళ్యాణి గుర్రాన్ని కాజేసినట్టు చెప్పాడు. ఈ సంగతి తెలియగానే మనోరమ ఒక కుండలో రత్నాలు పోసి ఆ కుండను ఒక వ్యక్తి చేతికిచ్చి, బాబు, ఎవ్వరికీ కనబడకుండా దీన్ని నా కుమారుడికిచ్చి ఈ రాత్రే బయలుదేరి మా నాయనగారి దేశం వెళ్ళమని చెప్పు. తెల్లవారి వాడి రాజ్యంలో కనిపిస్తే వాడి ప్రాణాలు దక్కవని చెప్పు. ఈ ధనాన్ని పగ తీర్చుకోవడం కోసం ఉపయోగించమని అని చెప్పింది. భీమభట్టు తల్లి చెప్పిన ప్రకారం ఆ రాత్రే ప్రయాణమయ్యాడు. అతను పంచకళ్యాణి మీద కుండతో సహా ఎక్కాడు. అతని కష్టసుఖాల్లో భాగం పంచుకోవడానికి సిద్ధపడిన శంఖదత్తుడు మరొక గుర్రం ఎక్కాడు. తెల్లవారేలోపుగా ఇద్దరు నగరం పొలిమేర దాటారు. మర్నాడు మధ్యాహ్నానికి వారు ఒక మైదానంలో ప్రవేశించారు. అక్కడ రెల్లు దట్టంగా పెరిగి ఉంది. వారి గుర్రాలు రెల్లు మధ్యన అతి వేగంగా పోతూ ఉండడం వల్ల ఆ చప్పుడుకు రెల్లులో నిద్రపోతున్న సింహాలు లేచి గుర్రాల మీదకు లంఘించాయి. భీమభట్టు, శంఖదత్తుడు కత్తులు దూసి నేర్పుతో సింహాలన్నిటినీ చంపేశారు. కానీ వారెక్కిన గుర్రాలు తీవ్రంగా గాయపరచడం వల్ల అవి చచ్చిపోయాయి. వారికి కాలినడక తప్పలేదు. రెల్లుకు పాదాలు కోసుకుపోతున్నాయి. ఈ రెల్లులో ఇంకా ఎన్ని సింహాలు ఉన్నాయో తెలియదు. దీనికి తోడు చీకటి పడింది. అయినా దేవుడి మీద భారం వేసి వాళ్ళు తెల్లవారులో నడిచి గంగా నది తీరానికి చేరారు. గంగ నిండు వెల్లువగా ప్రవహిస్తోంది. చుట్టుపక్కల ఎక్కడ జనసంచారం కానీ నది దాటే సాధనం కానీ లేదు. గట్టు వెంబడి కొంత దూరం వెళ్ళగా వారికి ఒక కుటీరం కనిపించింది. అందులో ఒక యువకుడు మాత్రం ఉన్నాడు. ఆ యువకుడు చాలా కాలం కాశీలో చదివి తన ఊరికి తిరిగి వెళ్ళేసరికి అతని బంధువులంతా చనిపోయారని తెలిసిందట. అనాథుడికి, డబ్బు లేని వాడికి ఎవరు పిల్లనిస్తారు? అందుచేత అతను జీవితం మీద విరక్తి చెంది ఈ నిర్జన ప్రదేశంలో ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకుంటున్నాడు. ఇదంతా తెలుసుకొని భీమభట్టు తన దగ్గర ఉన్న రత్నాల కుండను ఆ కుర్రాడికి ఇచ్చేశాడు. బాబు, నువ్వు మీ ఊరికి తిరిగి వెళ్ళు, వివాహం చేసుకుని సుఖపడు, మాకీ కుండ అడ్డంగా ఉంది అన్నాడు. ఆ తర్వాత స్నేహితులిద్దరూ సాహసించి గంగకు అడ్డంగా పడి ఈదడానికి తలపడ్డారు. కానీ ప్రవాహం చాలా బలంగా ఉండడం వల్ల ఇద్దరూ దాని వెంబడి కొట్టుకుపోసాగారు.
చాలా దూరం ఈ విధంగా కొట్టుకుపోయాక భీమభట్టు అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. శంఖదత్తుడు ఏమైపోయాడో ఎక్కడా కనిపించలేదు. అతన్ని వెతుకుతూ భీమభట్టు నదీ తీరం వెంబడి వెళ్ళి లాఠ దేశం చేరాడు. ఈ విధంగా భీమభట్టు తన తల్లిని, దేశాన్ని, రాజ్యాన్ని, ధనాన్ని, మిత్రుణ్ణి కోల్పోయి నిస్సహాయుడిగా లాట నగరంలోకి అడుగుపెట్టగానే అతనికి ఒక చోట జూదమాడుతున్న యువకులు కొందరు కనిపించారు. భీమభట్టు తాను కూడా వారితో జూదమాడతానన్నాడు. అతని దగ్గర ఏదైనా ఉంటే కాజేద్దామని వారు సమ్మతించారు. కానీ కొద్దిసేపట్లోనే భీమభట్టు వారి వద్దనున్న సొమ్మంతా గెలుచుకున్నాడు. జోదగాళ్ళు వెళ్ళిపోతుండగా అతను వారిని ఆపి, మిత్రులారా, నేను జోదరిని కాదు కనుక మీ సొమ్ము మీరు తిరిగి పుచ్చుకొని మరీ వెళ్ళిపోండి అన్నాడు భీమభట్టు. అయితే దేనికి మాతో జోదమాడావు అని వారు అడిగాడు. నేను ఒంటరివాడిని, మీ స్నేహం కోరి ఆటలో కూర్చున్నాను అన్నాడు భీమభట్టు. జోదగాళ్ళు సంతోషించి అతనితో మిత్ర ప్రమాణాలు చేశారు. కొద్ది కాలం జరిగింది. లాఠ దేశంలో ఏటా వాసుకి ఉత్సవం చేస్తారు. ఆ ఉత్సవం నాడు భీమభట్టు తన మిత్రులతో సంబరం చూడబోయాడు. అక్కడ అతనికి ఆ దేశపు రాజకుమార్తె కనిపించింది. అతనికి ఆమెను పెళ్లాడాలన్న కోరిక పుట్టింది. ఈ సంగతి కనిపెట్టి అతని మిత్రులు భీమభట్టుకు రాజోచితమైన దుస్తులు ధరింపచేసి రాజుగారిని చూడబోయారు. భీమభట్టు రాఢాదేశపు రాజు కొడుకని, తన కుమార్తెను కోరి వచ్చాడని తెలియగానే లాఠరాజు వెంటనే పెళ్లికి ఒప్పుకొని ఇద్దరికి మంచి ముహూర్తాన్ని వివాహం చేశాడు. మరోవైపు శంఖదత్తుడు కూడా గంగ నుంచి సురక్షితంగా బయటపడి తన మిత్రుడి కోసం వెతికాడు. లాటరాజు కుమార్తె వివాహం గురించి నలుగురు చెప్పుకోగా భీమభట్టు ఆ దేశం చేరినట్టు గ్రహించి శంఖదత్తుడు కూడా వచ్చి చేరాడు. పోయాడనుకున్న మిత్రుడు మళ్ళీ కనిపించేసరికి భీమభట్టు మితిలేని ఆనందం పొందాడు. మరికొంతకాలం గడిచింది. లాఠరాజుకు ఇద్దరు కుమార్తెలే తప్ప కొడుకులు లేనందున భీమభట్టు లాటరాజు అయ్యాడు. కాలక్రమాన ఉగ్రభట్టు చనిపోయి సమరభట్టు రాఢా నగరానికి రాజయ్యాడు. ఈ సంగతి తెలిసి భీమభట్టు తన తమ్ముడి దగ్గరికి ఒక రాయవారిని పంపాడు. నీచుడా, నువ్వు సింహాసనం ఎక్కడానికి అర్హుడివి కాదు. మంచిగా రాజ్యం నా పరం చేస్తావా, యుద్ధానికి సిద్ధమవుతావా అని కబురు చేశాడు. సమరభట్టు యుద్ధానికే సిద్ధపడ్డాడు. భీమభట్టు యుద్ధయత్నాలు సాగించమని తన మిత్రులకు చెప్పాడు. వారు కొద్ది రోజుల్లోనే ప్రజల్లోకి వెళ్ళి పెద్ద సేనను సమకూర్చారు. భీమభట్టు సైన్యంతో సహా రాఢా నగరం మీదకి వచ్చాడు. పెద్ద యుద్ధం జరిగింది. యుద్ధంలో గర్భశత్రువులైన అన్నదమ్ములిద్దరూ తలపడ్డారు. ఒకరి వాహనాలు ఒకరు ఛేదించుకున్నారు. ఒకరి బాణాలను ఒకరు విరగ్గొట్టుకున్నారు. కత్తులు దూసి కాల్బంట్లలాగా కలియబడ్డారు. కొద్దిసేపట్లో సమరభట్టు చేతి కత్తిని భీమభట్టు ఎగరగొట్టేశాడు. భీమభట్టు కత్తి మొన సమరభట్టు రొమ్మును తాకింది. అతను భయంతో వణకసాగాడు. పిరికి పంద, నేను నిన్ను చంపను. చంపితే నిన్ను గారాబంగా పెంచి ఇంత పెద్దవాణ్ణి చేసిన మీ అమ్మగతి ఏం కాను. పో, ప్రాణాలతో వెళ్ళి ఆవిడకి కనిపించు అన్నాడు భీమభట్టు కోపంగా. భీమభట్టు తనకు రావలసిన రాఢానగర సింహాసనాన్ని ఇంతకాలానికి ఎక్కాడు. తన సేనలకు నాయకత్వం వహించిన శంఖదత్తుడు, తన కోసం ప్రాణాలొడ్డి పోరాడిన తన మిత్రులకు గొప్పగా సన్మానాలు చేశాడు. లాఠదేశపు రాజు రెండో కుమార్తెను శంఖదత్తుడికిచ్చి పెళ్లి చేసి లాఠరాజ్యాన్ని అతనికి కానుకగా ఇచ్చాడు. మిగిలిన మిత్రులందరినీ తనకు సామంతులుగా చేసుకుని వారికి జాగీర్లు ఇచ్చాడు. రాజ్యం ఏలిన చోట భరణం తీసుకుని బతకడానికి మొహం చెల్లక సమరభట్టు తన తల్లితో సహా తిరిగి తన మేనమామల వద్దకు వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.